రాజకీయాల్లో భర్త చాటున భార్య ఉండడం సాధారణం. కానీ భర్తకు ఏమాత్రం తీసిపోలేని గుండె నిబ్బరంతో ప్రజాక్షేత్రంలో తలబడుతూ మహా ఉద్దండులు రాటుతేలిన రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో 20 ఏళ్లుగా కింగ్ మేకర్ గా నిలుస్తూ గెలుస్తూనే వస్తున్న నాయకురాలు పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు. పేద ప్రజలకు దన్నుగా నిలిచేందుకు వచ్చిన మహిళా నేత. వరుసగా 3 సార్లు జిల్లా జడ్పీ చైర్మన్ గా గెలిచి జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలోనూ తనకంటూ ప్రత్యేక కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నారు. సామాన్యుడైనా సరే శుభకార్యాలకు పిలిస్తే ఆమడ దూరంలో ఉన్న వచ్చే నాయకురాలుగా పేరు తెచ్చుకున్నారు. తనని నమ్ముకున్న వారికి 100 ఏళ్ల భరోసాని కల్పించేంత ప్రేమగల నాయకురాలు పట్నం సునీతమ్మ గారు. జిల్లా జడ్పీ చైర్మన్ గా ఉంటూ ఏ నాయకుడు వెళ్లని గ్రామాలకు సైతం మహిళా నేతగా ప్రతి పల్లెకు తిరుగుతూ అందరి మన్ననలు పొందిన నేతగా ఖ్యాతి గడించారు. మహిళలు దేనిలో తక్కువ కాదని, అన్ని రంగాల్లో రాణించాలని స్త్రీ శక్తి పేరుతో ఎందరో మహిళలకు గొప్ప అవకాశాలు కల్పించారు. పేద విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం అధిక నిధులను మంజూరు చేయించారు. తన పలుకుబడితో అదనంగా గురుకులాలు, హాస్టల్ సంఖ్య పెంచే విధంగా కృషి చేశారు. మహిళా సంఘాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ త్వరితంగా రుణాలు మంజూరు అయ్యేలా చేసి ఎన్నో కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించారు. సహాయం కోసం వచ్చిన వారికి కేవలం ప్రభుత్వ పరంగా మాత్రమే కాకుండా తన వంతుగా కొండంత భరోసాను అందించే మనసున్న నేతగా పేరు తెచ్చుకున్నారు. 3 పర్యాయాలుగా గెలిచి మచ్చలేని నాయకురాలిగా పేరు సంపాదించారు. గతంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు మల్కాజ్గిరి ప్రాంతానికి సేవలు అందించారు. మల్కాజ్గిరి ప్రాంత ప్రజలకు మరొక్కసారి సేవలు అందించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి గారికి అవకాశం కల్పించారు.